నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి టిక్ టాక్ దుర్గారావు, అదేవిధంగా వైఎస్ సత్య గారు ఉన్నారు. ఇప్పుడే టిక్ టాక్ దుర్గారావు గారి బర్త్డే అయితే గ్రాండ్ గా అయితే జరిగింది. డబ్బింగ్ జానకమ్మ గారి చేతుల మీద జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. వైజాగ్ సత్య గారు, ఉప్పల బాలు గారు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. టిక్ టాక్ కాడ నుంచి టిక్ టాక్ లో సత్య గారు, ఉప్పల బాలు గారు మాకు సీనియర్లు. తర్వాత నేను కూడా టిక్ టాక్ శాతం మొదలెట్టాక నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఒక మాట అనుకుంటాం, కానీ ఏమి లేదండి. మేము ముగ్గురం కలిసామంటే మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదండి. ఫస్ట్ టైం నా పుట్టినరోజు వైజాగ్ తీసుకెళ్ళి వైజాగ్ బోట్లో కట్ చేయించారండి వైజాగ్ సత్య గారు. నిలుడు మళ్ళీ సంవత్సరం అయ్యాక మళ్ళీ రెండో సంవత్సరంలో ఇప్పుడు డబ్బింగ్ జానకర్ అమ్మగారి దగ్గర తీసుకొచ్చి మన ఇక్కడ కేక్ కట్ చేయించారు. నిజంగా సత్య గారికి నేను చాలా రుణపడి ఉంటాను. నన్ను ఫస్ట్ చంద్రమోహన్ గారి దగ్గర తీసుకెళ్లారు. అంటే నేను తెలిసిండే నాకు ఎలాగెళ్ళాలో తెలీదు, కానీ వైజాగ్ సత్య గారు అయితే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికైనా వెళ్తారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తారు. ఈ తెలుగులోనే కాకుండా బయట తమిళ హీరోలు రజనీకాంత్ గారి దగ్గరికి, సూర్య గారి దగ్గరికి, ఇటువంటి పెద్ద పెద్ద వారణాల్లో కలుస్తూ ఉంటారండి. నిజంగా ఆయన సూపర్ స్టారు. మరి అటువంటి సత్య గారు మా బెస్ట్ ఫ్రెండ్ అవుతాం మా అదృష్టం. ఓకే, ఇప్పుడు దాకా మీరు టిక్ టాక్ లో ఒకప్పుడు బాగా ఫేమస్ అయ్యారు కదా. సో ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేశారు మీరు? ఇప్పుడు దాకా 14 సినిమాలు చేసామండి. ఏమండి? ఫస్ట్ నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చింది మాస్ మహారాజా రవితేజ గారు. క్రాక్ సినిమా అండి. మహానుభావుడికి ఎప్పుడు నేను జీవితాంతకాలం రుణపడి ఉంటాను. నన్ను గుర్తించే రవితేజ గారు పిలిచి నాకు క్రాక్లో అవకాశం ఇచ్చారండి. అప్పటి నుంచి తర్వాత 13 సినిమాలు చేసామండి. దాంట్లో 2 సినిమాల్లో సత్య గారు ఉన్నారు. చేసామండి, 2 సినిమాలు చేసామండి. గోల్డ్ మ్యాన్ అన్న సినిమా నిన్నే నేను డబ్బింగ్ 3 రోజుల నుంచి చెప్పానండి. నిన్నటితోటి నా డబ్బింగ్ అయిపోయింది. దుర్గారావుని చూడాలనుకున్న అభిమానులందరికీ కూడా పండగలాగా ఉంటుందండి. 2.5 గంటలో నేను గోల్డ్ మ్యాన్ సినిమాలో కనపడతానండి. 60 రోజులు షూటింగ్ చేశానండి. మా మిస్సెస్ కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. మీ ఇద్దరు కలిసి చేశారా షూటింగ్? చేసామండి. అంటే బయట అందరికి ఒక డౌట్, మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలని సరే మీ ఇద్దరు కలిసి వెళ్తున్నారు, నువ్వు ఒక్కడు ఎందుకు వెళ్ళావు బయటికి? అంటే నా పెళ్ళైన కాడి నుంచి నాకు ఒక ఫ్రెండ్ లాగా, అంటే ఒక భార్యలాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాం. నాకు అభిమానులు ఉన్నారంటే చిన్నపిల్లవారు, పెద్దవాళ్ళు అండి. వీళ్ళు నన్ను బాగా అభిమానించిన మూలన ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానండి. వాళ్ళ లేకపోతే మా దంపతులు ఇద్దరం లేవండి. నిజంగా జీవితాంతకాలం అభిమానులకి, నన్ను ఆదరించే వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటానండి. ఓకే, ఇప్పుడు ఆ సినిమాలు ఇట్లా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, సీరియల్స్ కాకుండా మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా. సో యూట్యూబ్లో ఎట్లా ఉంది మరి? యూట్యూబ్ పర్లేదండి. నాకు 10,000, 15,000, 20,000, 30,000 వస్తూ ఉంటాయండి. నెలకి యావరేజ్ 30,000 వస్తుందా? వీడియోలు పెట్టి దాన్ని బట్టి వస్తాయండి. యావరేజ్గా 20,000 వస్తుందండి. 20,000 అయితే తగ్గకుండా వస్తాయండి. 20,000 వస్తాయండి. నాకు కూడా 8,50,000 మంది నాకు సబ్స్క్రైబర్లు వచ్చారండి. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారు. మీడియా వారు, పెద్దవారు అందరూ కూడా నన్ను ఆదరిస్తారండి. నన్ను బాగా చూసుకుంటారు. మా జంటనిద్దరిని కూడా ఎక్కడికి వెళ్ళినా అరే మంచి బాగా చేస్తారు, వాళ్ళు వలగరగా చేయరు, భలే చేస్తారు అని పెద్దవారు కూడా వచ్చి మాతో ఫోటోలు దిగుతూ నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ప్రమోషన్ కూడా చేస్తూ ఉంటారా? ప్రమోషన్ చేస్తామండి. ఎంత తీసుకుంటారు ప్రమోషన్కి? ప్రమోషన్ 10,000 తీసుకుంటానండి. ఫస్ట్ 20,000 అడుగుతానండి. అలా కాదు దుర్గారావు చూసి చెప్పంటే సరే 15,000 ఇవ్వండి అంటాను. మరి ఇంకా ఏదన్నా అన్నారు అనుకోండి 10,000కి, లాస్ట్కి 5,000 కూడా వెళ్ళి చేస్తానండి. అంటే ఇంకా వాళ్ళ బిహేవియర్ బట్టి, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా చూసి ప్రమోషన్ చేస్తూ ఉంటారా? నేను ఎక్కువగా డిమాండ్ చేయనండి. డబ్బు ఉన్న వరకు అయితే సార్ ఒక 20,000 అవుతుంది సార్ అంటే వాళ్ళ కలిసి దుర్గారావు 15,000 తీసుకుంటారండి. కొంతమంది మనలాంటి వాళ్ళు పిలుస్తారండి. కొద్ది ప్రెస్టేజ్కి దుర్గారావుతో ప్రమోషన్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి పిలుస్తారండి. దుర్గారావు గారు మేము అంత ఇచ్చుకునే పరిస్థితి కాదు. మేము ఒక 4,000, 5,000 ఇచ్చుకుంటా ఉంటాం. ఓకే అమ్మ చేస్తాను, ఎప్పుడు రావాలో చెప్పండి, నేను వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళి చేస్తానండి. సో ఇప్పుడు దాకా అయితే మనం దుర్గారావుతో మాట్లాడదాం. సో ఇప్పుడు వాళ్ళ వైఫ్తో మాట్లాడదాం. సో మీరు అటేలానే ఆమె ఇటు వస్తుంది. సో ఇప్పుడు మనతో పాటు వచ్చరికి దుర్గారావు గారి వైఫ్ అయితే ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అండి. అంటే మీరు దుర్గారావు గారి వైఫ్ అని అందరికి తెలుసు, మీ పేరు ఎవరో తెలియదు. సో మీ పేరు ఏం పేరు? నా పేరు గంగారత్న. అంటే మీరు చాలా వీడియోస్ లో చేస్తూ ఉంటారు, సినిమాలో బాగా చేస్తూ ఉన్నారు. మధ్య మీరు చూసాము, క్రాక్ లో కూడా చూసారు. మీకు దుర్గారావు గారు ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరా మరి? అంటే ఇంకా ఎందుకు జనాలు రాకూడదు, మనకి ఎందుకు వీడియోలు అన్నట్టుగా? అదేం చేయరండి. ఆయనే తీసుకెళ్లారు కదండి, ఇంకా అలాగే ఎలా చేస్తారండి? ఈ ఊర్లో ఎలా ఉంటారు మీరు? ప్రతి దిక్కున బాగానే ఉంటుంది. ఎక్కిరిస్తారు, ఈ వయసులో మీకు ఎందుకు ఈ వీడియోలు మీకు ఎందుకు అని అంటారు కదా. సో అలాంటప్పుడు మీకు ఎట్లా ఎక్కిరిచ్చేవారండి.
ఎందుకు మీకు ఆ వీడియోలు చేస్తాం అలాగే అనేసి ఎవరి మాట పట్టించుకోలేదండి. అన్న వాళ్ళు అయితే ఎవరికి తెలియదండి, అక్కడే ఉంటారు. వాళ్ళ మాటలు వినకుండా వచ్చాం కాబట్టి ఈ స్థాయిలో ఉన్నామండి ఈ రోజు. అంటే ఇప్పుడు మీరు కూడా ఎన్ని సినిమాలు చేశారు సుమారు? ఇద్దరం 15 సినిమాలు చేసామండి. ఇద్దరు కలిసి ప్రతి దాంట్లో కలిసి చేశారా? దాంట్లో కలిసి ఒక సినిమాలో ఊరి పేరు భైరవకంలో అమ్మాయి లేదండి. సందీప్ కృష్ణ గారికి ఆయన నాకు డూపుగా చేశాను, నేను హీరోయిన్ అండి. అందులో ఒక సినిమాలోనే లేదు, ఉన్న అన్నిటిలోకి నిన్న ధమాకా డైరెక్టర్ గారిని కూడా కలిసామండి. వెంటనే సందీప్ కృష్ణ గారితో చేస్తున్నారంటండి. వెంటనే వీళ్ళిద్దరికి రోల్ రాయమని చెప్పి మేము అక్కడ ఉండగానే ఒక రోల్ రాశారండి. అది అనకాపల్లిలో షూటింగ్. అది నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వెళ్ళాలండి. మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా? అంటే ఇప్పుడు బయట ఉందా మేము వచ్చినప్పుడు మీతో పాటు ఫోటోలు దిగుతున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఫోటోలు దిగేటప్పుడు? చాలా ఆనందం అనిపిస్తుందండి. ఒకప్పుడైతే మేమే ఎక్కడైనా హీరో ఉన్నారనుకోండి, ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి వాళ్ళతో ఫోటోలు దిగాలని అనిపించేదండి. ఇప్పుడు అలాగే జనాలు అందరూ వస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. అంటే మీకు పెద్ద పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోలే మీకు చాలా అభిమానులు అయ్యారు. ఏ పాట నుంచి బాగా అభిమానులు అయ్యారు మీకు వాళ్ళు? నెక్లెస్ గొలుసు పాట కాడించండి. అంటే మీరు చేశారనేది ఫేమస్ అయిందా, లేకపోతే పండు చేశారని ఫేమస్ అయిందా, లేకపోతే రఘు కించా గారు చేశారని ఫేమస్ అయింది? అదే ఆయన పాడబట్టి మేము తీసుకున్నామండి. తీసుకుని మేము పాడబట్టి అది కొంచెం ఫ్రేమ్ అయ్యేటప్పటికి పండు తీసుకుని పాడాడండి, ఇంకా హైలైట్ అయ్యామండి. ఆ పాట వల్ల మా రఘు కుంచే గారికి, పండు గారికి, మాకు కూడా మంచి పేరు తెచ్చింది. అది ఫస్ట్ ఆ సినిమా ప్రొడ్యూసర్ గారికి కోటి నమస్కారాలండి, ఆ హీరో గారికి. తర్వాత అందులో రఘు కుంచే గారు ఆ పాట పాడారు, ఆయనే సంగీతం కొట్టారండి. ఆయన ఆ పాట పాడబట్టే మేము చేయగలిగాం. అది రియల్గా అయితే నెంబర్ 1 ఎవరంటే ఆ ప్రొడ్యూసర్ గారు రఘు కుంచే గారండి. మేము చేశాక ఏదో మాకు 40% పేరు వచ్చిందండి. దాన్ని 200% తీసుకెళ్ళిన ఒక డి పండు గారు, డీలో దుర్గారావు, ఊయిస్ దుర్గారావు అని నా పేరు పెట్టి మరి ఆయన శాతం చాలా నిజంగా నేను మర్చిపోలేని విషయం అండి అది. అంటే ఇంతవరకు డీలో ఎవరు పేరు పెట్టి సాంగ్ చేయలేదండి. నిజంగా మరి నా పేరు పెట్టి మరి పండు గారు చేశారంటే ఆ పండు గారి వల్ల నా వల్ల జనం కొంత నేను హైలైట్ అయ్యానండి. జనాలకు ఎలాగంటే దుర్గారావు పాట బలి చేశాడు, చాలా బాగా చేశాడని జనాలకు తెలిసానండి. ఇండస్ట్రీలో తెలియలేదండి. కానీ ఈరోజు ఇండస్ట్రీలో నన్ను గుర్తించి పెద్ద పెద్ద హీరోలు కూడా నన్ను గుర్తింటున్నారంటే అది నేను డంకా మీద జబ్బేసి గుండ్ల మీద చేసి చెప్తానండి. అది డి పండు గారి దయ వల్ల నేను ఇండస్ట్రీలో ఈరోజు తెలిసానండి. డి పండు గారు లేకపోతే ఇండస్ట్రీలో తెలవనండి. అంటే బయట అందరూ మీలాటూరు అందరికీ తెలుసు. ఇలా ఇండస్ట్రీలో వెంకటేష్ గారు కూడా గుర్తించారు. నక్లీస్ పోల్ చిల్లరా అని పిలిచారు, మొన్న పిలిచారండి. నేను నారప్ప సినిమా షూటింగ్ ఉన్నానండి. మేము మామూలు బయట నుంచి ఉన్నామండి. షూటింగ్ చేత బయట చూసినట్టు ఉన్నారు. ఒరే ఆ నక్లీస్ పోల్స్ కానీ ఇలా పిలవను, జన్మ ధన్యం అయిపోయిందండి. వెంటనే లోనకెళ్ళి ఆ షూటింగ్ డ్రెస్ తోటి మాకు ఫోటో ఇచ్చారండి వెంకటేష్ గారు. మరి అటువంటి వెంకటేష్ గారితో రవితేజ గారికి ఇటువంటి ఊరికి తెలుసామంటే అది డి పండు గారండి. పండు గారు మీరు ఎక్కడున్నా బాగుండాలి, నన్ను చాలా హైప్ చేశారు. మీకు నిజంగా కోటి నమస్కారాలు పెడుతున్నాను పండు గారు. హైదరాబాద్ లో సెటిల్ అయ్యారా? ఇక్కడ ఇల్లు తీసుకున్నారా, లేకపోతే ఊర్ల నుంచి వస్తున్నారా ప్రతిరోజు హైదరాబాద్ రావాలంటే షూటింగ్ ఉన్నప్పుడు? హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నామండి. కొన్నారా లేకపోతే రెంట్కి ఉంటున్నారా? ఎందుకండి కొంటామండి. సత్య గారు కూడా మాకు చాలా ఆఫర్లు ఇప్పించారండి. మమ్మల్ని ఒక సినిమా శ్రీకాకుళం సిర్లాక హోమ్ మాకు తెలియదండి, ఆఫీస్కి తీసుకెళ్లారు. ఈ జంట చాలా బాగా చేస్తారండి, వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉందంటే సాంగ్లో పెట్టారు. ఆయన చెప్పిన మాటకు ఆయన సాంగ్లో పెట్టారండి. అలాగే ఉప్పల బాలు గారు ఈయన కూడా సాంగ్లో చేశారు. సినిమా పేరు శ్రీకాకుళం సిర్లాక హోమ్, వెన్నెల కిషోర్ గారిది. మా సినిమా చూడండి దుమ్ము లెగిసిపోద్ది పాట, అంత బాగా చేసామండి. మీకు ఆఫర్ సత్య ఇప్పించాడా? ఆ సినిమాకి అయితే సత్య గారు తీసుకెళ్ళి ఆఫీస్కి దుర్గారావు ఫ్యామిలీ ఉన్నారండి. ఈ సాంగ్లు మీకు బాగా హెల్ప్ అవుతారంటే డైరెక్టర్ గారి దగ్గర తీసుకుని ఏళ్ళ అది ఎలాగలా చేస్తారు కదా, సూపర్ అయ్యి బాబు ఇలాగ మంచి లిరిక్స్ పెట్టి అన్నారు. 3 రోజులు చేసామండి. ఉప్పల బాలు గారు జంట, మేము జంట, అలాగా ఆ సాంగ్ మొత్తం వెన్నెల కిషోర్ గారితో కాంపిటీషన్ తోటి చేసామండి. చాలా బాగుంటుందండి మా సాంగ్. ఓకే, మీరు ఇప్పుడు బయట జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఇట్లా డాన్స్లు వేస్తున్నారా, వీళ్ళకి ఏం పని పాట లేదు, వెనక మళ్ళీ బాగా ఆస్తులు ఉన్నాయి అనుకుంటారు. సో మీకు ఎంత వస్తుంది? మాకు ఆస్తులు అయితే ఏమీ లేవండి. మా మామయ్య గారు ఇచ్చింది 2 ఎకరాల పొలం ఉందండి. మా నాన్నగారు ఇచ్చింది ఒక 20 సెంట్లు ఉందండి, అంతే. ఇల్లు ఉందండి, సొంత ఇల్లు. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? మాకు 3 పిల్లలండి, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి అండి. అమ్మాయికి మ్యారేజ్ చేసాం. మా అమ్మాయికి ఒక పాప బాబు. మీ అల్లుడు మీ వీడియోస్ వస్తా ఉంటాడా? మా అల్లుడు కూడా మాతో చేస్తూ ఉంటాడండి. ఇప్పుడు మాకు మా మనవరాలు ఉందండి, అదే ఒక బ్లడ్ రిలేషన్ అంటారు కదండి, అలాగా
మొన్న నకిలీస్ పులుసు పాట వస్తుంటే ఇది ఇలా చేసేస్తుందండి. మా తాత మా మామ పాఠం చేసేస్తుందండి. మా మనవడండి మనవరాలు, మా అల్లుడు, మా అమ్మాయి కూడా, అందరూ కూడా. మనవాడికి సంవత్సరం అయిందండి. అట్లయితే ఇంకా సెట్ చేయించారు మొత్తం పిల్లల్ని. ఆస్తులు ఉన్నాయి అన్నారు కదండి. నాకు ఆస్తులు ఉన్నాయి అంటే నా అభిమానులే నాకు ఆస్తి అండి. నా అభిమానులే నా దేవుళ్ళు. వాళ్ళ వల్లే నేను ఇంత పేరులోకి వచ్చానండి. వాళ్ళ సపోర్ట్ చేయకపోతే ఇంతకుముందు నేను కూలి పనికి వెళ్ళేవాడిని. మా భార్య నేను కూడా మాకు పిల్లలు గట్రా లేరు. కొత్తగా పెళ్ళైన కొత్తలో చాలా కష్టపడ్డామండి. నాకు రియల్గా చెప్తానండి, ఒక 500 అడిగితే వీడు ఎలా తీర్చాడు, ఎలా తీర్చగలదు ఈ డబ్బులు అనేసి ఒక్కడు కూడా నాకు 500 కూడా హెల్ప్ చేయలేదండి. ఆ టైంలో నా భార్య నాతోటి పనిలోకి వచ్చి కష్టపడి ఇల్లు కట్టుకున్నానండి. నేను ఎవరిని కూడా ఎప్పుడు నేను డబ్బులు అడగలేదు. ఆ ఆపోజిట్ టైంలో అడిగానండి ఒక 500. నీకు ఇస్తే నీకు ఏముందని తీర్తావరా, నీకు ఈ ఊరుందా పేరుందా అని అడి ఊరోళ్ళందరూ చాలామంది 100కు 90 మంది హీనంగా మాట్లాడి హెల్సరం చేశారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, మనిషి అన్నవాడు ఎప్పుడు కూడా ఒకేలాగే ఉండడు. ప్రతి మనిషికి మార్పు వస్తుంది. దుర్గారావు గారు అలాగే ఉంటాడు అనుకున్నారు, కానీ అభిమానుల వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల నాకు ఇవాళ పేరు వచ్చింది. అలాగని నేను దేనికి ఎరవేయగలండి. నాకు హెల్ప్ చేయలేదు, కానీ నాకు ఆ బాధ తెలుసు కాబట్టి నేను ఎవరికైనా హెల్ప్ చేస్తాను. ఎవరైనా సపోజ్ దుర్గారావు మా అమ్మ హాస్పిటల్ ఉంది, నువ్వేం హెల్ప్ చేయండి, 5,000 ఇస్తానండి. తర్వాత నాకు ఈ బాధలన్నీ నేను పడ్డాను. మనం ఎదరవాడు మనం చేయలేదని మనం అనుకోకూడదండి. చేయకపోతే అది పాపం ఆడదండి, మనం చేద్దాం. అలా మేము చేసిన వల్ల ఆ పుణ్యం మాకు వచ్చి ఇలా నీలాంటి వాళ్ళు అందరితో దుర్గారావు అన్నారంటే అది చాలండి. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. పెళ్ళంతో ఆడారోళ్ళలాగా చేసుకుంటున్నాడు ఎంతకీటికి, అది సిటీ వాళ్ళు కలగలగని తిట్టారండి. నేను ఎవరిని ఏమన్నా, అది కూడా బయట వాళ్ళు కాదు, మా బంధువులే తిట్టేవారు. మా బంధువులేనండి, మా దగ్గరోళ్ళు. బయట వాళ్ళు బాగానే ఉండేవారు, మా దగ్గర వాళ్ళు అలగలగనివారు. నేను వాళ్ళని ఎప్పుడు ఏమనలేదు. ఇవాళ అందరికన్నా నేనే బాగున్నాను. నాకు ఆస్తి లేకపోవచ్చు, ఒక 100 సంవత్సరాలకు సరిపడగా పేరు తెచ్చుకున్నాను. చాలండి. దుర్గారావు అంటే అరే నకిలీస్ వాళ్ళతో అది టీవీలో చేసాడు, సినిమాలో చేసాడు అన్నారు. అక్కడ చాలండి నాకు అది అంతే. గతం గుర్తు తెచ్చుకొని దుర్గారావు గారు అయితే కొంచెం భావోద్వేగానికి అయితే గురయ్యారు. సో ఈ బాధలో ఇప్పుడు వైఎస్ సత్య గారు వస్తారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటారు ఆయన. సో సత్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇలా బర్త్డే ఇంత గ్రాండ్గా చేయడం కారణం సత్య గారి. సో సత్యతో మాట్లాడదాం. సో సత్య గారు మీరు రావాలా. సో దుర్గారావు కళ్ళంటగా నీళ్ళు కూడా వస్తున్నాయి. అతనికి గతం గుర్తు తెచ్చుకున్నాడు, చూడండి ఒకసారి. ఇలా నేను ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి తెలియదండి, పుట్టినరోజు చేసుకుంటా కూడా డబ్బులు ఉండే కాదు. అటువంటిది వైజాగ్ సత్య గారు పుట్టినరోజు ఉన్నది, నేను ఇంటికి వెళ్ళాలంటే ఆయన ఒకటే అన్నాడు, దుర్గారావు నీ పుట్టినరోజు నేను గ్రాండ్గా చేస్తాను, ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నీకు వైజాగ్ తీసుకెళ్ళి ఎప్పుడు కనివిని ఎరగని రేంజ్లో నేను చేస్తానని సముద్రం మయానికి తీసుకెళ్ళి బోటు మీద, రాకేష్ మాస్టర్ గారు చీఫ్ గెస్ట్ అండి, బోటు మీద కట్ చేయించారు. తర్వాత మన ఇప్పుడు ఈరోజు డబ్బింగ్ జానకమ్మ గారి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ చేయించారండి. నిజంగా అంతగా మాకు వైజాగ్ సత్య గారికి నాకు ఎప్పుడూ, మేము టిక్టాక్లో 4 సంవత్సరాలు అయిందండి పరిచయం అయ్యి. నేను కానీ ఉప్పల బాలు గారు కానీ మన సత్య గారు కానీ ఎప్పుడు కూడా మాట అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాం. చాలా ఈవెంట్లు కలిసి చేసామండి. ఎక్కువగా ఈవెంట్లు చేసింది మేము నలుగురమే, ఎక్కువగా చేసామండి. సత్య గారితో మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుంది, మీరు ఇంత సంతోషం, ఆయన మీ గురించి చాలా బాగా పొగుడుతూ భావోద్వేగంగా అయితే గురవుతున్నాడు. సో అంత మంచి ఫ్రెండ్ని మీరు మీ లైఫ్లో తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మీరే అన్నారు కదా అంత మంచి ఫ్రెండ్ అని. చాలా గొప్ప వ్యక్తి దుర్గారావు, సంస్కారం ఉన్న వ్యక్తి, మంచితనం ఉన్న వ్యక్తి, 10 మందిలో కూడా పేరున్న వ్యక్తి అనమాట. సో అలాంటి వ్యక్తి నాకు ఫ్రెండ్గా దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఎవరికి హాని చేయడు, ఎంతసేపు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సూపర్ స్టార్ కృష్ణకి వీరాభిమాని అనమాట. నేను యాక్చువల్ తీసుకెళ్దాం అనుకున్నాను, ఈలోగా ఆయన చనిపోయారు. అంతా మాట్లాడాను కూడా సార్కి, ఇట్లా మీ వీడియోస్ అన్ని అప్పుడు వెళ్ళాల్సింది కదా మనం. కృష్ణ గారితో కూడా మాట్లాడాను. చంద్రమోహన్ గారి ద్వారా నాకు పరిచయం. చంద్రమోహన్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు బెస్ట్ ఫ్రెండ్స్. చంద్రమోహన్ గారు మాట్లాడించారు. కృష్ణ గారి ఇంటికి వెళ్ళి కూడా నేను చాలాసార్లు కలిశాను. ఆయనకు అదృష్టం లేదు, మరి ఏం చేస్తా. సో చాలా మంచి వ్యక్తి అండి. మా టిక్టాక్లో నాకు దుర్గారావు అంటే చాలా ఇష్టము. దుర్గారావు, ఉప్పల బాలు, వైజాగ్ సత్య అంటే బెస్ట్ ఫ్రెండ్స్ మేమంతా. చాలా ఈవెంట్లు, 100 ఈవెంట్లు చేసాము. సో మీరు ఈవెంట్లు ఉన్నారు కదా, ఈవెంట్లకి ఎంత వస్తుంది మీకు? మనిషికి 10,000 ఇస్తారు.
మనిషికి 10,000 ట్రావెలింగ్ వీళ్ళని మొత్తము 10,000 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఫుడ్ అంతా వాళ్ళదే. ఎవరిదైనా బర్త్డేస్ అయినా, మ్యారేజెస్ అయినా, గృహప్రవేశాలైనా, దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఏదైనా పిలుస్తారు మాకు. మేము వెళ్ళడం, ఇంకా మాకు పెద్ద స్టేజ్లు కడతారు. స్టేజ్లో మీరు డ్యాన్స్ వేయడం, పాటలు పాడడం, యాంకరింగ్ చేయడం అట్లా చేస్తాం. ఇంకా చేస్తే మామూలుగా మనిషికి 10,000 వస్తాయి. 10,000 ఇస్తారు. సుమారు ఎన్ని ఈవెంట్లు చేస్తుంటారు మీరు? 100కు పైగా చేసాం మేమంతా. స్టార్టింగ్ లో మాతో రాకేష్ మాస్టర్ కూడా వచ్చేవారు వైజాగ్ ఈవెంట్లు అవన్నీ కూడాను. 10 లక్షలు అనుకేస్తుంటారు అప్పుడే ఈవెంట్ల మీద. అంతే కదా, మాకు ఎంత రాబడో అంత ఖర్చు నీకు తెలిసిందే కదా. నేనైతే చాలా లగ్జరీస్ గా ఉంటాను. సో చాలా సంతోషంగా ఉంది. దుర్గారావు ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో చేసుకోవాలి. అలాగే చాలా మంచి ఎంటర్టైనర్ ఆయన అనమాట. నేను ఏ సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇప్పటిదాకా దుర్గారావు అంటే మీకు తెలుసు అండి అని అడిగాను నేను. మాకు తెలుసు, ఆ భార్య భర్తలు ఇద్దరు చాలా ఫేమస్ అని చెప్తారు. ఎందుకంటే నేను ఎక్కువ సినిమా వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటాను కదా. అందరూ రమ్మప్రభ గారు కూడా ఇప్పుడు అడుగుతుంటారు, ఒకసారి తీసుకురా వాళ్ళిద్దరిని అన్నారు. సో నా బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది, జూలై 30ని. మేము ప్లాన్ చేసుకుంటున్నాం వెళ్ళడానికి. సో మా ఫ్రెండ్షిప్ నాకు చాలా మందితో గొడవలు అయ్యి మీకు తెలుసు. నా దగ్గరకు వస్తారు, నన్ను వాడుకుంటారు, నన్నే తిట్టుకొని వెళ్తారు ఫేమస్ అయిపోయినాక. అది అందరికీ తెలుసు లోకం మొత్తం. కానీ ఎంతమందితో గొడవలు అయినా నాకు ఉప్పల్ బాలుకి, దుర్గారావుకి గొడవలు రావు. ఒకవేళ నాలో ఏ తప్పున్నా వీళ్ళు క్షమించి పారేస్తారు. అంతే కదా. సో మా ముగ్గురు ఫ్రెండ్షిప్ ఉంటే చాలండి, 10 మంది అవసరం లేదు మనకి. ఒక ఇద్దరు ఉంటే చాలు బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇందాక మాకు తెలిసింది దుబాయ్ ట్రిప్ వేస్తున్నారంట. అనుకుంటున్నాం మేమంతా కలిసి. బుర్జ్ ఖలీఫా అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది 220 అంతస్తులు. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. వాళ్ళకి పాస్పోర్ట్ ఉంది, నాకు ఉంది. ప్లాన్ వేస్తున్నాం జనవరిలో వెళ్ళడానికి. ఉప్పల్ బాలు, ఈయన, నేను, మేమంతా. ఆ దేవుడు సహకరిస్తే తప్పకుండా వెళ్తాం. అది అంతే, ఎంత ఇన్కమ్ వస్తుంటే వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారు ఒకసారి. దుబాయ్కి ఏం టికెట్లు అవ్వు, 25,000 30,000 అంతే. 30,000 అవుతాయో, 20,000 అయితే 10,000 అవుతాయో. ఆడికి వెళ్ళిన తర్వాత ఖర్చులు ఏంది మనకి. మీకు దేశం కానీ దేశం వెళ్తున్నారు. సో ఆడ ఫ్రెండ్షిప్ ఎంత ఉంది ఇప్పుడు? సత్య ఫ్రెండ్స్ బాగున్నారు కాబట్టి వెళ్తున్నారంట. విస్తార ఫ్లైట్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు. మాకు కొంచెం అందులో డిస్కౌంట్ ఇప్పిస్తాడు. దుబాయ్ లో మా ఫ్రెండ్ నా స్టూడెంటే అనమాట. నేను ఇంతకుముందు హోటల్ మేనేజ్మెంట్ వైజాగ్ లో చాలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో నేను చేశాను. మీ అందరూ తెలుసు కదా జాబ్. సో నేను ట్రైనింగ్ ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు ఇప్పుడు దుబాయ్లో, సింగపూర్లో, బ్యాంకాక్లో చాలా ప్రదేశాలు ఉన్నారు, మలేషియాలో. మేము ఎప్పుడైనా వాళ్ళే అకామిడేషన్, ఫుడ్, కార్లో మమ్మల్ని తిప్పడం అంతా వాళ్ళే చూసుకుంటారు. పెళ్లి చేసుకోవా? ఇంకా మరి మ్యారేజ్ అయిపోయింది ఇంకా అప్పుల బాలుతో. బిఎస్ స్టాక్ షో చూడలేదా నువ్వు? బిఎస్ స్టాక్ షోలో మా ఇద్దరికి పువ్వులు దండలు వేశారు. మొన్న రాకేష్ మాస్టర్ వైపు కనకం లక్ష్మికి నాకు పెళ్లి చేశారు. చాలా పెళ్లిళ్ళు అయ్యాయి నాకు. మరి ఎవరితో కాపురం చేసి ఇప్పుడు దాకా? ఉప్పల్ బాలుతో. ఉప్పల వాళ్ళతో కాపురం చేశారంట. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందు వేయాలంటే ఎటెళ్ళ పోతున్నారు? మేమంతా ఒక గొప్ప ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం. ప్రెజెంట్ అయితే చిన్న చితక సినిమాల్లో చేస్తున్నాము. నేనైతే కాలీఫ్లవర్ లో చేశాను, సంపూర్ణేష్ బాబు సినిమాలో డాక్టర్ గా, ఒక కమెడియన్ గా. ఇప్పుడు మళ్ళీ వెన్నెల కిషోర్ సినిమాలో కూడా నేను చేశాను. సినిమాలో చేసి మీకు ఎంత వస్తాయి? సినిమాలో 5,000 10,000 ఇస్తారు. ఇది ఒక రోజుకి పెరడే రెమ్యూనరేషన్ ఒక కాల్ షీట్ కి. పర్వాలేదు, హ్యాపీగానే ఉంది, చేస్తున్నాం. అన్నపూర్ణమ్మ గారు మనలో చేశాను, అన్నపూర్ణ గారితో. నెలకి ఎట్లేదన్నా ₹1,00,000 సంపాదిస్తారు. ఆర్టిస్టులకి ఇంత ఫిగర్ అంటూ ఉండదు. అవకాశాలు వస్తే యావరేజ్ రెవెన్యూ చెప్తున్నా నేను. ఒక నెల ₹1,00,000 సంపాదించవచ్చు, ఒక నెల 50,000 సంపాదించు, ఒక నెల 10,000 సంపాదించు, ఒక నెల ఖాళీ కూర్చోవచ్చు. ఇప్పుడు నేను 2 months నుండి టీడీపీ కోసం తిరిగాను, ఖాళీగానే వైజాగ్ లో మొత్తం తిరిగాను. చంద్రబాబు నాయుడు గారు గెలవాలని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ జోడీ గెలవాలని కష్టపడ్డాను. ఏం ఇన్కమ్ లేదు. మా కూటమి వచ్చింది, రేపు పొద్దున్న వాళ్ళు మాకు ఏదైనా ఇస్తారేమో చూడాలి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చా కాబట్టి రాజకీయంగా మాట్లాడతాను ఒకసారి. మాట్లాడను ఇంకా వేరే ఎంట్రీలో. సారీ, బర్త్డే కోసం నేను వేరే ఎంట్రీ పెట్టుకుందాం. తప్పకుండా మాట్లాడతాను రాజకీయాల కోసం. ఇది బర్త్డే ఎంట్రీ కదా, బర్త్డే కోసం మాట్లాడదాం. మరి ఉప్పల వాళ్ళు ఎందుకు రాలా బర్త్డేకి? రాజకీయాలు ఉప్పల వాళ్ళు బర్త్డేకి ఎందుకు రాలా? ఎవరు? నేనా? ఉప్పల వాళ్ళు ఈ బర్త్డే పార్టీ ఎందుకు రాలేదు? మూవీ షూటింగ్ ఉన్నాడు, కావాలంటే వీడియో కాల్ చేస్తాము. షామీర్పేటలో ఉన్నాడు, మూవీ షూటింగ్ ఉన్నాడు. రేపు మళ్ళీ కలుసుకుంటాం. వీలైతే ఈవినింగ్ కృష్ణకాంత్ పార్క్ లో కలుసుకుంటాం. ఇప్పుడు నేను ఎందుకు రాజకీయాలు మాట్లాడినంటే, ఇప్పుడు అందరికీ తెలిసిన టీడీపీ ఫ్యాన్ అని, మళ్ళీ ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. వీళ్ళు బర్త్డే వీడియోలో ఆ కామెంట్స్ నాకు ఇష్టం లేదు. దానికి సెపరేట్ గా నేను ఇస్తాను వీడియో. వాళ్ళకి కూడా అసలు రాజకీయాలు ఇష్టం ఉండదు. వాళ్ళు అసలు రాజకీయాల్లోకే ఉండరు అసలు. వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంటారు. మీ టీం ఎవరెవరు ఉన్నారు? మా టీం ఒకప్పుడు చాలా పెద్దదండి. రాకేష్ మాస్టర్ గారు ఉండేవారు, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు, వాళ్ళ వైఫ్ గంగారత్నము, కొచ్చి తాత, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, స్వాతి నాయుడు, ఖతర్ పాప, ఫేస్బుక్ స్టార్, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్. అమ్మో చాలా పెద్ద టీం అది, పేర్లన్నీ చెప్పలేను. అందరినీ నేనే మెయింటైన్ చేసేటోడిని. ఈ మధ్య కొన్ని గోపుల్లో గొడవలు అయ్యి సగం మంది బయటకు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళతోనే హ్యాపీగా ఉన్నాం మేము.
గొడవలు అనేది కామనే కదా వస్తుంటాయి, మళ్ళీ కలిసిపోతాం అంతే. గొడవలు శాశ్వతం కాదండి. ఇప్పుడు మనకు గొడవలు శాశ్వతం కాదు, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలండి. ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి, నా తరపున వస్తే మీకు చెప్పాలి, మీ తరపున వస్తే నాకు చెప్పాలి, కలిసిమెలిసి వెళ్ళిపోవాలి. గొడవలు అనేది మనకు ఉండకూడదండి. మనం ఏదో సరదా కళాకారులు అందరినీ మనం ఎంటర్టైన్మెంట్ చేయాలి. మన వల్ల 10 మంది నవ్వుకుని సూపర్ వాళ్ళు బాగా చేసుకుంటున్నారు అనుకుని మెచ్చుకుంటే చాలండి అంతే. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చకి నాకు గొడవలు అయ్యాయని మీడియా రాసేసింది. నాకు రాత్రి ఫోన్ చేశాడు అగ్గిపెట్టి మచ్చ, అంటే బయటికి వెళ్ళాడంట ఎవరో ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఫోన్ నుండి నాకు కాల్ చేశాడు, సత్య అన్న బాగున్నావా అది ఇది అని మాట్లాడాడు. నా మీద కోపం లేదా మచ్చ అంటే, లేదు లేదు నాకేం కోపం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. అలాగే మన గొడవలు అవుతాయి, కలిసిపోతాం అంతే. ఇప్పుడు రాకేష్ మాస్టర్ వైఫ్ నాతో గొడవ తీసింది, కనకలక్ష్మి, ఆమె కూడా నా దగ్గరకు వచ్చేసింది. మళ్ళీ కుర్చీదాత నన్ను ఎంత తిట్టాడో లోకం అంతా తెలుసు, అమెరికా వరకు తెలుసు, ఆయన కూడా మళ్ళీ వచ్చేసాడు. అట్లానే గొడవలు ఆడుకుంటాం, కలిసిపోతుంటాం అంతే. సో హ్యాపీ బర్త్డే దుర్గారావు గారు మీకు కూడా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. మంచి పాటలు పాడతారు, పాట సత్య పాడతారు. గారిలో నవరసాలు ఉన్నాయి, పాటలు మంచి పలికిస్తా రూమ్ బాగా నవరసాలుగా పలికిస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.